St. Mary's Group of Institutions for Women's విద్యారంగంలో 26 సంవత్సరాల అపార అనుభవం కలిగి ఇండియాలోనే మొట్టమొదటిసారిగా జనరల్ సిఎస్సి, ఈసీఈ తో పాటుగా ఎమర్జింగ్ అండ్ అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ కోర్సులలో బీటెక్ డిగ్రీను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు ఫర్ ఉమెన్. కేవలం ఇంజనీరింగ్ లోనే కాకుండా డిప్లొమా, ఎంటెక్, ఎంబీఏలలో కూడా ఎమర్జింగ్ అండ్ అడ్వాన్స్ కోర్సులైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కోర్సులను అందిస్తూ ఫిజికల్ ఫిట్నెస్ కోసం 22 స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ గ్రౌండ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్, సెంట్రల్ మరియు డిజిటల్ లైబ్రరీ, ఇంటిని మెరిపించే చక్కని హాస్టల్ వసతి, లాబొరేటరీ, విద్యార్థులకు స్టడీ అవర్స్, యోగా వంటి సదుపాయాలతో పాటుగా ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి టాప్ 50+ ఎంఎన్సీలలో 98% ప్లేస్మెంట్ సాధించి రాష్ట్రపతి చే ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు పొందిన ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్. మరిన్ని వివరాలకు సంప్రదించండి. సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు ఫర్ ఉమెన్. కౌన్సిలింగ్ code SMGG. Call 9010455596. St. Mary's Women's Engineering College, Budampadu. Counseling code STMW. Call 9010455598. మా కిడ్స్ విద్యా సంస్థలలో శిక్షణ క్రమశిక్షణతో మొదలవుతుంది. నాణ్యమైన విద్యతో విద్యార్థుల జ్ఞానం వికసిస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ తో విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడతాయి మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్ తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది. మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిడ్స్ నుండే ఆరంభించండి. కిడ్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్, క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, క్వాలిటీ ప్లేస్మెంట్స్. KKR and KSR Institute of Technology and Sciences, Autonomous. MSET code KITS. Kids Akshar Institute of Technology, Autonomous. MSET code KITG. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. హంద్రీనీవా ఫేజ్ 1 కాలువల విస్తరణ పనులు పూర్తి కావడంతో సీఎం చంద్రబాబు నీరు విడుదల చేశారు. జలహారతి ఇచ్చిన నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మాల్యాల పంపింగ్ స్టేషన్ లో 2 మోటార్లను ఆన్ చేశారు. నీటి విడుదల రాయలసీమకు సాగునీటి కష్టాలు తీరనున్నాయి. 12 ఏళ్ల తర్వాత సీమకు 40 టీఎంసీల నీరు అందుబాటులోకి వచ్చింది. జలవనరుల శాఖ ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను సీఎం తిలకించారు. ప్రాజెక్టు అలైన్మెంట్, ఆయకట్టు, కృష్ణా రివర్ బేసిస్ మ్యాప్లను పరిశీలించారు. పంపింగ్ స్టేషన్ వ్యూ పాయింట్ నుంచి నీటి విడుదలను వీక్షించారు. నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీ బైరెడ్డి శబరి, ఇరిగేషన్ ఉన్నతాధికారులు కార్యక్రమంలో ఓం శ్రీ హిరణ్యవరుణామహనీం సువర్ణయేదస్వయా జాతవేదో లక్ష్మీం మనపగామినీమృతమధ్యామస్తినాగప్రబోధినే ఇక్కడ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, శ్రీశైలం దగ్గర నుంచి ఒక కాలువ ఎస్ఆర్బిసి వస్తుంది, ఇంకో కాలువ ముచ్చుమర్రి వస్తుంది, ఇంకో కాలువ ఇక్కడే మల్యాల హంద్రీనీవా వస్తుంది. ఈ 3 కాలువల ద్వారా మీరు నేరుగా చూస్తే ఏదైతే ఎస్ఆర్బిసి నుంచి వచ్చేది నేరుగా బనకచెర్లకెళ్లి అక్కడి నుంచి నేరుగా తెలుగు గంగ ద్వారా సోమశిల, కందలేరుకి వెళ్తాయి. ఇంకో పక్క హంద్రీనీవా మీరు ఒకసారి చూస్తే ఇక్కడి నుంచి బయలుదేరి నేరుగా అనంతపూర్ కలుపుకుంటూ అదే మారిగా కర్నూలులో కూడా పత్తికొండ, ఆలూరు ఈ నియోజకవర్గాలు నీళ్లిచ్చి అక్కడి నుంచి నేరుగా చిత్తూరు వరకు వెళ్తుంది. గొల్లపల్లి, చెర్లోపల్లి, కడపలో శ్రీనివాసపురం, అడవిపల్లి ఇవన్నీ వస్తాయి. ఇంకో పక్క మీరు చూస్తే పెన్నా నది పైన పిఏబిఆర్ గాని, మిడ్ పెన్నార్ గాని, చాగల్లు బ్యారేజ్ గాని, ఆ కిందన పైడిపాలెం, సిబిఆర్, వామికొండ, సర్వరాయ సాగర్ ఇవన్నీ కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క మీరు చూసినప్పుడు ఏదైతే నేరుగా నగిరి, గాలేరు
నగిరి గాలేరు పైన గండికోట, అవుకు, దానిపైన మైలవరం, ఇలాంటి ప్రాజెక్టులన్నీ వచ్చి లాస్ట్ కు పోయే కొద్దికి మళ్లీ సోమశిల, కందలేరుకు పోయి మళ్లీ ఆ నీళ్లు తిరుపతి దాకా వస్తాయి. భవిష్యత్తులో ఓసారి ఆలోచిస్తే ఇక్కడ నుంచి నీళ్లు బయలుదేరి 600 కిలోమీటర్లు ప్రయాణించి కడాన తిరుపతికి కూడా పోయే పరిస్థితి వస్తుంది. నీళ్లు శ్రీశైలం మల్లన్న దగ్గర మల్లికార్జున స్వామి దగ్గర నుంచి ప్రారంభమైన నీళ్లు సాక్షాత్తు 7 కొండల వాడు వెంకటేశ్వర స్వామి. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై తప్పుడు కేసులతో వేధించడంపై పుత్తూరు కోర్టు వద్ద పోలీసులను మాజీ మంత్రి ఆర్కే రోజా నిలదీశారు. టీడీపీ జనసేన కూటమి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. గాలిలో గెలిచిన గాలిగాడు నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఒక అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. రాజంపేట నుంచి తిరుపతి మీదుగా నగరికి వచ్చిన తమిళనాడుకు టిప్పర్లతో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ఏడాదిగా పోలీసులు, మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారు అంటూ ఆర్కే రోజా వాయిస్ ఇచ్చినా, ఎవరు బలంగా ప్రజల్లో పని చేస్తున్నా ఇమీడియట్ గా వాళ్ళని ఎలా తొక్కాలి, వాళ్ళ మీద ఎలా ఫేక్ కేసులు పెట్టాలి, అలాగే వాళ్ళని ఎలా భయభ్రాంతులకి గురి చేయాలన్న వర్క్ అయితే పోలీసులు సిన్సియర్ గా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇచ్చిన స్క్రిప్ట్ ని నాకు తెలిసి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరగనటువంటి విధంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇక్కడ రచిస్తుంటే ఎలా తప్పుడు కేసులు పెట్టాలి, ఎలా రిమాండ్ రిపోర్ట్లు రాయాలి, ఎలా బెయిల్ రాకుండా వాళ్ళని 60-70 రోజులు మినిమం లోపల పెట్టాలి అనే దాని మీద ఈరోజు కేస్ స్టడీ చేయాలంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చి మన పోలీస్ వ్యవస్థ మీద చేస్తే అర్థమైపోతుంది. ఈరోజు 1 కాదు 2 కాదు, ఈ సంవత్సర కాలంలో ఎన్ని తప్పుడు కేసులు పెట్టారు, ఏ విధంగా రిమాండ్లకు పంపిస్తున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా వీళ్ళకి మొట్టికాయలు వేసినా కూడా ఇంకా బుద్ధి రాకుండా అవే సెక్షన్స్ తో మళ్లీ రిమాండ్ కు పంపించాలన్న ప్రయత్నం చేస్తున్నారో ఒకసారి మీడియా మిత్రులు తెలుసుకోవాలి. దీన్ని ప్రజలకు కూడా తెలియజేయాలని కూడా కోరుకుంటున్నాను. ఈరోజు నగిరి విషయానికి వస్తే ఇక్కడున్న ఎమ్మెల్యే గాలిలో గెలిచిన గాలిగాడు. కరోనాలో ప్రజలతో లేడు, ప్రజల్ని పట్టించుకోలేదు, ప్రజలకు ఒక చిన్న పని కూడా చేయలేదు. ఆ తర్వాత ఏ రోజు కూడా ప్రజలలో ఆయన లేడు. ఈవీఎంల మ్యానిపులేషనో లేకపోతే గాల్లో గెలిచాడో ఆ దేవుడికి తెలియాలి. నగిరి నియోజకవర్గంలో గెలిచిన రోజు నుంచి ఈ రోజుటి వరకు ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశాడా? కేవలం దోచుకోవటం, దాచుకోవటం. ఈరోజు ఇసుకలో పట్టుబడ్డ వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఎమ్మెల్యే భానుప్రకాష్ కి ముఖ్య అనుచరులు. నిజంగా ఈరోజు మీరు చూడాలి, ఇంత పెద్ద పెద్ద టిప్పర్లు ఇసుకని డంప్ చేసుకుని తమిళనాడుకు వెళ్తున్నాయి. ఎక్కడి నుంచి వెళ్తున్నాయ్యా అంటే రాజంపేట నుంచి తిరుపతి మీదుగా నగిరికి వచ్చి ఇక్కడ డంపింగ్ చేసుకుని వెళ్తున్నాయి. అంటే ఇది వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉందా, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందా? ఈరోజు రాజంపేట నుంచి చూస్తే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, తిరుపతిలో జనసేన ఎమ్మెల్యేలు, వీళ్లు అఫీషియల్స్ తో, పోలీసులతో, మైనింగ్ వాళ్ళతో కొల్లుడై ఈ విధంగా టిప్పర్లు, ఇదేం సైకిల్ బైక్ కాదు, ఒక చిన్న. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మంత్రి నారాయణ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు అందుకున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 5 అవార్డులకు రాష్ట్రంలోని 5 నగరాలు ఎంపికయ్యాయి. జీవీఎంసీ విజయవాడ, రాజమహేంద్రవరం, గుంటూరు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లకు అవార్డులు దక్కాయి. కార్పొరేషన్ల మేయర్లు, కమిషనర్లతో కలిసి మంత్రి నారాయణ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్, ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభితో పాటు ఆయా కార్పొరేషన్ల అధికారులు. विजयवाड़ा की टीम से की कृपया मंच पर पधारें। बहुत बहुत स्वागत है विजयवाड़ा। आगे बढ़ते हैं। लीग की इस दूसरी श्रेणी में 3 से 10 लाख जनसंख्या वाले शहर शामिल हैं। तो आइए अनुरोध करते हैं कि नोएडा की टीम कृपया मंच पर पधारे और इस पुरस्कार को ग्रहण करें। बहुत बहुत स्वागत। और गुंटूर की टीम से निवेदन, मंच पर पधारे गुंटूर। शुभकामनाएं। आइए करतल ध्वनि से पुनः ढेर सारी बधाई देते हैं इन सभी विजेताओं को।
तीसरी श्रेणी थर्ड कैटेगरी में 50,000 से लेकर 3 लाख तक। వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి డీఐజీ స్థాయి అధికారులను మాఫియా డాన్లతో పోల్చడం అత్యంత దారుణమని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు అన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇలాంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టలాంటివని అన్నారు. గత ప్రభుత్వం హయాంలోనూ ఇదే పోలీసులు పనిచేసిన విషయం జగన్ మర్చిపోయారని ప్రశ్నించారు. చట్టబద్దంగా న్యాయబద్దంగా విధులు నిర్వహిస్తామన్న శ్రీనివాసరావు అభ్యంతరాలుంటే న్యాయస్థానాలను ఆశ్రయించాలి కానీ పుస్తకీకరణ ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు. ఐపీఎస్ సిద్ధార్థ కౌశల్ వీఆర్ఎస్ పైన జగన్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని స్పష్టం చేశారు. పోలీసులను వివరించడం సరికాదన్నారు. నిన్నటి దినం గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి పోలీసులను నేరస్తులతో మాఫియా డాన్లతో పోలుస్తూ చాలా దుర్మార్గంగా నిందారోపణలు చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టుగా మేము భావిస్తా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా తెలియపరుస్తా ఉన్నాం. అదేవిధంగా చాలా అవమానకంగా అవహేళనగా మాట్లాడిన సందర్భాలుంది. పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అలాగే నిన్న కొన్ని పాయింట్స్ సారు మా పోలీసుల మీద మాట్లాడడం జరిగింది. దానికి క్లారిఫికేషన్ ఇస్తా ఉన్నాం. ప్రభుత్వంలో అంటే గత ప్రభుత్వంలో కూడా మేము 5 సంవత్సరాలు పనిచేసాం. ఆ పనిచేసినప్పుడు కూడా ఇదే పోలీసులు మొత్తం లాండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేసిన సంగతి మర్చిపోయారేమో అని ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే చాలా దారుణంగా పోలీసులు మీరు అవమానించారు. అట్లాగే మీరు అంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులను కార్యకర్తలను బెదిరించేదానికే పోలీసు వ్యవస్థ ఉంది, నన్ను కాపాడేదానిగా పోలీసు వ్యవస్థ కాదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎంతటి దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. మీరు రాగద్వేషాలకు అతీతంగా 24/7 పోలీసు చేస్తున్న పోలీసుల్ని మీరు ఈ విధంగా మాట్లాడటం సబబు కాదని చెప్పేసి మీ పోలీస్ యాక్టివిటీకి సంబంధం ఉందా అవి మాత్రం మేము మాట్లాడతాం. తరణల్లోకి చాలా పెద్ద పెద్ద జేఎస్లు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వెళ్ళి రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. వాళ్ళకు వచ్చినప్పుడే మా పొందుతాం. అందుకని మేము అడుగుతా ఉన్నాం. అప్పుడు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అడిగాము, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో అడిగాము, ఇప్పుడు కూడా అడుగుతున్నాము. పోలీసులకు ప్రత్యేక పిఆర్సీ ఇవ్వమని కూడా మేము అడుగుతా ఉంటాం. ఎందుకంటే పోలీసులకు పిఆర్సీ ఇస్తే మాకు సంబంధించిన ఏంటి నాకు ఉంటాయి కాబట్టి మేము చేసుకుంటాం. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి నా దగ్గర సమాధానం ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే ఉద్యోగస్తులకు వస్తారో మాకు కూడా ప్రజల కోసం మీరు ఎవరైనా చూస్తే మీరు గతంలో ఇప్పుడు చాలా మంది అడిగారు క్వశ్చన్స్ మా ప్రెసిడెంట్ గారిని. మిగతా డిపార్ట్మెంట్స్ మాతో పోల్చారని, మిగతా డిపార్ట్మెంట్స్ కన్నా అందుబాటులో సర్వీస్ ఏది ఉందంటే పోలీస్ వ్యవస్థ. అలాగే 24 ఎప్పుడైనా ఎనీ టైం ఈ టైం ఆ టైం కాకుండా ఎవరికి ఏ సమస్య అన్నా ముందుగా గుర్తించేది మేమే కాబట్టి అటువంటి సర్వీస్ ని మీరు బలోపేతంగా ఉన్నటువంటి సర్వీస్ ని ఇవాళ మన యొక్క రాష్ట్రంలో చూస్తే చాలా గౌరవప్రదంగాను రాష్ట్రంలో దేశంలో కూడా నెంబర్ 1 స్థాయి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థని మీరు ఈ విధంగా మాట్లాడి ప్రజలకు ఏ సందేశం ఇస్తున్నారో మీరు ఒకసారి మననం చేసుకోవడానికి కూడా మా యొక్క అధికార సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎవరైనా కానీ మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఎవరు కూడా చట్టానికి అతీతులు కాదు. ఎవరైనా తప్పు చేస్తే చట్టపరంగా శిక్ష అనుభవించాల్సిందని చెప్పి తెలియజేస్తూ ఏడాదికి పైగా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అసమర్థ పాలనపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మీడియా ద్వారా సంబంధించిన ప్రశ్నలకు జవాబు చెప్పే దమ్ము ధైర్యం కూటమి నేతలకు ఉందా అంటూ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ సవాల్ చేశారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ ప్రశ్నలకు బదిలివ్వలేక వైఎస్ఆర్సీపీ పైన వైఎస్ జగన్ పైన వ్యక్తిగత దూషణలకు దిగడం సిగ్గుచేయడని అన్నారు. అక్రమ కేసులతో ఎల్లో మీడియా ద్వారా విష ప్రచారంతో వైఎస్ఆర్సీపీని నిలువరించుకోవాలనుకోవడం చంద్రబాబు లోకేష్ ల అవివేకమని అన్నారు. 1.5 గంట జరిగినటువంటి మీటింగ్ గురించి ఒక్క పదం చెప్పలేనటువంటి మీకు ఆ దమ్ము ధైర్యం ఉందా? ఒక్కటంటే ఒక్కటి చెప్పలేనటువంటి మీ బతుకులకి నిజంగా ఈరోజు మీ ప్రభుత్వంపై ఈ ఒక్క సంవత్సరంలో పెరిగినటువంటి ఈ అసంతృప్తిని కంట్రోల్ చేసుకోలేనటువంటి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు అని పగటి కలలు కంటున్నారు. గుర్తుపెట్టుకోవాలి. ఒక్క సంవత్సరంలోనే మీ పార్టీని చీత్కరించుకుంటున్నారు ప్రజలు. మీ నాయకుడికి ఎక్కడికి పోయినా ఆదరణ కరువైంది. మీరు తొలి అడుగని ప్రవేశపెట్టినటువంటి మొదటి తప్పటడుగు గ్రామాలలోకి మీ నాయకుల్ని రాకుండా తరుముకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. 1,75,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి
చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకి ఒక్కటంటే ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టకపోగా ఒక్కటంటే ఒక్క కొత్త ఉద్యోగాన్ని ఇవ్వలేకపోయాడు. ఒక్కటంటే ఒక్క పరిశ్రమను తీసుకురాలేకపోయాడు. ఇవాళ విశాఖపట్నంలో లూలు కంపెనీకి అడ్డగోలుగా అప్పనంగా రూపాయికి కట్టబెట్టినటువంటి ఆ స్థలం యొక్క విలువెంత? మేము ఇచ్చాం ఇనార్బిట్ మాల్కి. అద్భుతమైనటువంటి నిర్మాణం విశాఖపట్నం నడిబొడ్డులో అద్భుతమైనటువంటి నిర్మాణం ఇనార్బిట్ మాల్ జరుగుతుంది. 8,000 మందికి పైగా దానిలో ఉద్యోగాలు కల్పించబడబోతున్నాయి. ఇది విజన్ అంటే. విషపు రాతలకి విజన్ అనే స్టిక్కర్లు అతికించడం కాదు. అస్త్రాలుగా మీ యొక్క తెలుగు దేశం పార్టీ యొక్క మీడియా ఛానల్స్ ఉన్నాయి, పత్రికలు ఉన్నాయని పిచ్చి రాతలు రాసి విజన్ అనే స్టిక్కర్స్ పెట్టుకొని 40 సంవత్సరాల నుంచి ఊరేగినట్టు ఇప్పుడు ఊరేగుతామంటే కుదరదు. ఇప్పుడున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీ అబద్ధాలని ఎత్తి చూపుతూనే ఉంటాం, మీ అసత్యాలని ఎత్తి చూపుతూనే ఉంటాం, మీ ఫెయిల్యూర్స్ ని ఎత్తి చూపుతూనే ఉంటాం. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి పథకాలు ఇవ్వకపోతే మీ మెడలు వంచి పథకాలు ఇచ్చేటట్లు చేస్తాం. ఇది మా బాధ్యత, మేం తీసుకున్నాం. ప్రజల వైపున ఖచ్చితంగా పోరాటం చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాట్లాడడానికి సిగ్గుండాలి మీకు. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి మన అమరావతి అనేటటువంటి పేరు చెప్పి బతికేస్తున్నాడు. 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీలో వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ వద్ద కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. వాయుగుండానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. కోస్తా జిల్లాల్లో 5 రోజుల పాటు బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్లూరి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలో నేడు రేపు భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. గడిచిన 24 గంటల్లో విజయనగరం జిల్లాలో 12 సెంటీమీటర్లు అత్యధిక వర్షపాతం నమోదైనట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. గుంటూరు పరిధిలోని పలకలూరులో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఏరువు కోటిరెడ్డి మెమోరియల్ స్కాలర్షిప్ ను పంపిణీ చేశారు. నర్సరావుపేట ఎంపీ లాం శ్రీకృష్ణదేవరాయలు, వైకేఆర్ ట్రస్ట్ నిర్వాహకులు ఏరువు సాయిరం, సీనియర్ న్యాయవాది కోలూరు వెంకటరెడ్డి, ప్రముఖ నటి బాను తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం 1600 మంది విద్యార్థులకు 45 లక్షల విలువైన మెరిట్ స్కాలర్షిప్ లు అందజేశారు. విద్య ద్వారానే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని ఈ సందర్భంగా ఎంపీ లాం శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. పేదల విద్యాభివృద్ధికి దాతలు ముందుకు రావాలని సూచించారు. అదేవిధంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి వారి విద్యాభివృద్ధికి కృషి చేయడం జరిగిందని ఏరువ సాయిరం తెలిపారు. ఉద్యోగపరంగా పూర్తిగా స్థిరపడే వరకు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. పేదల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న సాయిరం అందరికీ ఆదర్శమని కోలూరు వెంకటరెడ్డి తెలిపారు. Superior. And the next question is, what is the name of Krishna's cones? Cones ante shankam. BJP. Right answer. Next question. Who won? What is the capital of Canada? I repeat the question. What is the capital of Canada? మరొకసారి బిగ్ క్లాప్స్. ఎందుకంటే శరణ్ చేశారు. శ్రీ సోమసాని ఝాన్సీ గారిని ఒక 2 నిమిషాలు. మనకి ఎప్పుడు ఆ కృతజ్ఞత భావం అనేది ఉండాలి. వాళ్ళకి కొన్ని గిఫ్ట్స్ కూడా ఇవ్వగలరు. సరే, వాళ్ళు ఉద్యోగం చేసుకుంటూ
వాళ్ళని చూసుకుంటూ వారు జీవితంలో సుఖంగా ఉన్నావా లేదా అని చూసుకొని ఎక్కువ మంది వెళ్ళిపోయే పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం. అలా కాకుండా సాయిరామ్ గారు మనకి సొసైటీ ఇంత ఇచ్చింది, మనకి అందరూ కూడా అందరూ ట్యాక్స్ కట్టిన వారు కానీ గవర్నమెంట్ నుంచి కానీ అన్ని వైపుల నుంచి కూడా నాకు మంచి జరిగింది కాబట్టి నేను ఇంతగా అభివృద్ధి చెందాను, ఇంతగా అమెరికా వెళ్ళినా కానీ సంపాదించుకోగలిగాను అని గుర్తుంచుకొని నాలాగా ఇంకా 10 మంది కూడా బాగా చదువుకోవాలి, బాగా పైకి రావాలనే ఆశతో ఆశయంతో ఈరోజు ఆయన దాదాపుగా 50 లక్షల రూపాయల దాకా 1525 మంది విద్యార్థులకి ఇవ్వడం జరుగుతూ ఉంది. మామూలుగా అయితే ఈ డబ్బులు 50 లక్షలు ఆయన వేరే ఇంకొక అమెరికాలో ఇంకో అపార్ట్మెంట్. సో నా పేరు సాయిరామ్ ఈర్వా, ఎన్ఆర్ఐని. నేను 1997లో ఈ ఊర్లో స్కూల్ కట్టిస్తానని ప్రామిస్ చేసి 98లో అమెరికా వెళ్ళిన తర్వాత 1.5 ఇయర్లో ఇక్కడికి వచ్చి స్కూల్ స్థలం కొని కట్టించడం జరిగింది అందరి సహాయంతో. దాని తర్వాత నుంచి స్కాలర్షిప్స్ ఇవ్వడం మొదలుపెట్టాము. ఫస్ట్ మా ఊర్లో మొదలుపెట్టి తర్వాత 2012 నుంచి చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటిలో నుంచి స్కూల్స్ తీసుకొని ఈరోజు 50 స్కూల్స్కి, గవర్నమెంట్ స్కూల్స్కి మనం స్కాలర్షిప్స్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం. వాళ్ళు కాకుండా ఇంటర్మీడియట్, బీటెక్, ఎంబీబీఎస్, బీఎస్సీ ఇట్లా అదర్ కేటగిరీస్ పాలిటెక్నిక్ చదువుతున్న వాళ్ళందరికీ ఒక 500 మందికి సుమారు 4,000-5,000 రూపాయల స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది నేను పర్సనల్గా అడాప్ట్ చేసుకున్నాను. ఏంటంటే వాళ్ళు ఆర్ఫన్స్ అయి ఉండొచ్చు, అయితే సింగిల్ పేరెంట్ అయి ఉండొచ్చు. వాళ్ళని తీసుకొని నేను కంప్లీట్ ఫీజు వాళ్ళకి పే చేసి వాళ్ళ ఎడ్యుకేషన్ సపోర్ట్ చేస్తాను. ఇది చిన్న హెల్ప్ అంతే. దేశం నాకు లైఫ్ ఇచ్చింది, సో ఐమ్ గివింగ్ బ్యాక్ లిటిల్ అన్న చిన్న ప్రయత్నం అంతే. వాళ్ళందరూ చదువుకోవాలి, చదువుకుంటే గొప్పగా మన దేశం అభివృద్ధి చెందుతుంది. జస్ట్ హెల్ప్ చేయాలన్న సెల్ఫిష్నెస్. మేము 2001 నుంచి స్కూల్ స్టార్ట్ అయింది. మేము కట్టించిన స్కూలు అప్పుడు ఓన్లీ మా ఊరు స్కూల్లోనే చేసాము. అప్పటి నుంచి ఇక 100, 200, 300తో మొదలై ఈరోజు 1500, 1600 నెంబర్కి చేరుకుంది. ఇది ఇంకా పైకి వెళ్ళాలని, వీళ్ళు నన్ను ఎక్కువ ఛాలెంజ్ చేయాలని, నేను అలాగే బిజినెస్లో గ్రో అయ్యి ఇంకా తీసుకొచ్చి వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి, ఎక్కువ మందికి హెల్ప్ చేయాలనేది కోరిక, సంకల్పం. సో ఫ్యూచర్లో కూడా నేను ఇక్కడికి ఒక 6 ఈరోజు తను చిన్నతనంలో పడ్డ కష్టాన్ని గుర్తుంచుకొని చదువుని ఇష్టంతో చదువుకున్నటువంటి ఏరువ సాయిరామ్ గారు తను చిన్నతనంలో ఒక వ్యక్తి దగ్గర 10,000 రూపాయలు స్కాలర్షిప్ తీసుకున్నటువంటి పరిస్థితుల్లో మరి ఆ యొక్క జ్ఞాపకాలను, అలాగే తను పుట్టిన ఊరిలో సమస్యలు ఉన్నాయి, స్కూల్కి సంబంధించి స్కూల్ లేదు, 7వ తరగతి వరకే ఉందనే ఒక ఆలోచనతో ఎప్పుడైతే అతను అమెరికా వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాడో ఆ అమెరికా వెళ్ళే క్రమంలో మరి అసలు అతనికి ఉద్యోగం లేదు, ఏమీ లేని పరిస్థితుల్లో అమెరికా వెళ్ళిన తర్వాత 97లో అమెరికా వెళ్తే 98లో అంటే 97లో ప్రామిస్ చేశాడు కడతానని. 98లో ఉద్యోగం వచ్చిన అమ్మటే తనకు వచ్చిన మొదటి శాలరీ ద్వారా ఈ యొక్క స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అయితేనేమి, తన తండ్రి గారి పేరు మీద ఏరువ కోటిరెడ్డి జడ్పీఐ స్కూల్ నిర్మించడం అయితేనేమి, ఆ తర్వాత అంచెలంచెలుగా 2012 నుంచి గుంటూరు శ్రీనగర్లోని ప్రజలు గత 4 రోజుల నుంచి నీటి కొరత ఎక్కువగా ఉంది అని తమ సమస్యను మున్సిపల్ అధికారులు తీర్చాలని సిటీ న్యూస్ తెలుగు ఛానల్ ద్వారా విన్నవించుకున్నారు. మాకు మంచినీటి సమస్య ఎక్కువగా ఉంది అని, సంవత్సరం నుండి రోజు నీరు 10 నిమిషాలు లేదా 20 నిమిషాలు మాత్రమే వస్తుందని, ఈ సమస్య గత 4 రోజుల నుండి అసలు మంచినీరు రావటం లేదని, అందరూ వాటర్ ట్యాంకుల ద్వారా నీటిని కొనుగోలు చేసి వాడుకుంటున్నామని చెప్పారు. ఈ సమస్యను తీర్చాలని కమిషనర్ కి మీడియా ద్వారా తెలియజేసినట్లు చెప్పారు. నా పేరు శివపార్వతి అండి. శ్రీనగర్ 3వ లైన్ అండి. 4 రోజుల నుంచి నీళ్లు రాక చాలా ఇబ్బందులు పడుతున్నామండి. వాటర్ ప్రాబ్లం తొందరగా మీరు పరిష్కరిస్తారని ఎదురు చూస్తున్నామండి. నా పేరు వెంకట్రావు అండి. శ్రీనగర్ 3వ లైన్ 51వ డివిజన్. మాకు ముఖ్యంగా ఈ బజార్లో వాటర్ సమస్య ఉందండి.
ఆ వాటర్ సమస్య అనేది కొంతకాలం క్రితం బాగా ఉంది. మేము అర్జీ పెట్టుకున్నాక 4 సంవత్సరాలకు వేరే పైప్ లైన్ వేశారు, సగం వరకు కట్ చేసి వేరే పైప్ లైన్ వేశారు. పోయి తీరింది అనుకున్నాక మళ్ళీ సంవత్సరం క్రితం నుంచి ఇంకో సమస్య వచ్చిందండి. చివరికి నీళ్లు రావట్లేదు. ఈ చివరికి నీళ్లు రాకపోవటం వల్ల మధ్యలో కట్ చేసి డమ్మీ చేశారు. అటు నీళ్లు వస్తున్నాయి అంటే లక్ష్మీపురం నుంచి కొన్ని ఏమో శారదాకాలం నుంచి వస్తున్నాయి. శారదాకాలం నుంచి వచ్చే మాకు చివరైపోయి మాకు నీళ్లు అందట్లేదండి. నీళ్లు రావట్లేదు, కనీసం 15 నిమిషాలు కూడా నీళ్లు రావట్లేదు మాకు. అది బాగా సమస్య అయిపోయింది. ఇప్పుడేమో ఈ నెల రోజుల నుంచి మరీ విడ్డూరంగా అయిపోయిందండి. అసలు 5 నిమిషాలు కూడా రావట్లేదు నీళ్ళకి చాలా సమస్యగా ఉంది. బయటకు వెళ్ళి క్యాన్లు కొనుక్కొని తెచ్చుకొని నీళ్లు వాడుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. కూలీ నాలి చేసుకునే వాళ్ళు, ప్రైవేట్ గా ఆటోలు వేసుకునే వాళ్ళకి చాలా ఇబ్బంది అయిందండి. చాలా సమస్యగా ఉంది. ఈ సమస్యని క్లియర్ చేయడానికి ఏఐలకు ఫోన్ చేసినా మాట్లాడతలేదు, ఏఐలకు ఫోన్ చేసినా అసలు ఫోనే ఎత్తట్లేదండి. వాళ్ళు పరిస్థితి అదండి. వాళ్ళు ఏ సమస్య తీసుకెళ్ళినా వాళ్ళు ఏం చేయట్లేదు. మాది శ్రీనగర్ 3వ లైను. నా పేరు అనురాధ. మాది 51వ డివిజన్. మాకు వాటర్ రావట్లేదండి. సంవత్సరం నుంచి ఇబ్బంది పడుతున్నాము. కానీ 2 నెలల నుంచి సమస్య తీవ్రంగా ఉంది. మాకు 10 నిమిషాలు వస్తాయి. ఆ 10 నిమిషాల నీళ్ళతో మేము 3 రోజులకు ఒకసారి బట్టలు ఉతుక్కుంటున్నాం. మాది మాత్రం కొంచెం గట్టిగా పట్టించుకోండి. మేమైతే 1 గంట నుంచి లేస్తుంటున్నాం. కనీసం సబ్బలు వస్తాయి నీళ్ళు, ఆ సబ్బలన్నా కూర్చొని పట్టుకుందాం అని చెప్పి మేము అందరం కూర్చొని చూస్తుంటాం. ఎవరికి రావట్లేదండి నీళ్ళు. భలే ఇబ్బంది పడుతుంది. మాకు 4 ఇళ్ళు అటు చివరి నుంచి ఇటు చివరి నుంచి మధ్యలో లైన్ కలిపారు. అటోళ్ళకి ఇటోళ్ళకి వస్తుంది కానీ మాకు మధ్యలో లైన్ లో వాళ్ళకి 4. వేణుకుమారి, నేను శ్రీనగర్ 3వ లైన్ లో ఉంటున్నాను. మాకు నీళ్లు సమస్య బాగా ఎక్కువగా ఉన్నది. దానికి పరిష్కరించండి, నీళ్లు వదలండి. పేరు తోట కోటేశ్వరరావు అండి. నేను ఉమెన్స్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేసి రిటైర్ అయ్యాను. మాది శ్రీనగర్ 3వ లైను. ఈ ప్రాంతంలో నీళ్లు రావట్లేదు. గత 5 రోజులుగా ఉదయం మామూలుగా అయితే 4కి వస్తాయి, 4కి రావట్లేదు, 5కి రావట్లేదు. చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ పరిస్థితులు. మరి ఈ కాలనీకే ఉందో ఎట్లా ఉందో కానీ మాకైతే నీళ్లు వచ్చే మార్గం చూడాల్సిందిగా పురపాలక సంఘం వాళ్ళని కోరుతున్నామండి. గుంటూరు అరండల్పేటలోని రోజ్ కేఫ్ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మేనేజ్మెంట్ హషీద్ ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లామాధవి పాల్గొని రెస్టారెంట్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా గల్లామాధవి మీడియాతో మాట్లాడుతూ అద్భుతమైన అవుట్లింగ్స్ ఆహ్లాదకరంగా అందంగా ఈ కంప్లీట్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఇప్పుడు సొసైటీలో అందంగా ఉన్న రెస్టారెంట్ అని కలర్ఫుల్ గా థీమ్స్ తో ఒక ప్రత్యేకమని అన్నారు. అత్యంత తక్కువ ధరలకు క్వాలిటీ ఫుడ్ ను ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. అందరూ కూడా రోజ్ కేఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ సందర్శించాలని కోరారు. మేనేజ్మెంట్ మాట్లాడుతూ మా దగ్గర చికెన్ బిర్యానీ, చైనీస్, ఇండియన్, తందూరి మా ప్రత్యేకమని అన్నారు. నగర ప్రజలు మా రెస్టారెంట్ ను సందర్శించాలని వారు కోరారు. ఈరోజు అరండల్పేట 4/2 లో రోజ్ కేఫ్ లో ఉన్నాము. ఇది ఒక కంప్లీట్ ఫ్యామిలీ రెస్టారెంట్, మల్టీ క్యూసిన్ రెస్టారెంట్ ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఆశ్రిత్ గారు దీన్ని వాళ్ళ ఫ్యామిలీ అందరితో కలిసి దీన్ని నిర్వహిస్తా ఉన్నారు. అత్యంత తక్కువ ధరలకి క్వాలిటీ ఫుడ్ ని ఇక్కడ ఏర్పాటు చేస్తూ, అదే విధంగా కంప్లీట్ రెస్టారెంట్ థీమ్ కూడా ఒక థీమ్ ఫుల్ గా చాలా కలర్ఫుల్ గా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడున్న సొసైటీలో చాలా వినూత్నంగా ఉండి ఎక్కడైనా స్పెషల్ గా ఉంటే అక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదే విధంగా ఆ కాన్సెప్ట్ ని వీళ్ళు
ఐడియాని గ్రాప్ చేసుకొని రెస్టారెంట్ లో ఒక 6 థీమ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క థీమ్ కి ఒక్కొక్క సిట్టింగ్ అండ్ ఒక్కొక్క డెకరేషన్ తో వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా కలర్ఫుల్ గా అండ్ అట్రాక్టివ్ గా ఉంది. అందరూ వచ్చి సరదాగా ఫ్యామిలీతో గడిపే ఒక ప్లేస్ లాగా దాన్ని చక్కగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో అందరూ కూడా మన రోజ్ కేఫ్ కి వచ్చి అందరూ హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీతో ఒక మంచి ఫుడ్ ని ఎంజాయ్ చేసే ఒక ప్లేస్ గా రోజ్ కేఫ్ ఎదగాలని కోరుకుంటూ, అదే విధంగా యాజమాన్యానికి దీన్ని నిర్వహించే వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు. గుంటూరు ప్రజలందరికీ నమస్కారం. ఈ రోజు అరండల్పేట 4/2 రోజ్ కెఫే అనే మల్టీ క్యూజన్ రెస్టారెంట్ ఓపెన్ చేశాము. ఇక్కడ అన్ని మల్టీ క్యూజన్ లో మొత్తం బిర్యానీస్, చైనీస్, తందూరి, కాంటినెంటల్, ఐస్ క్రీమ్స్, మొజిటోస్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. ఈ రోజ్ కెఫే రెస్టారెంట్ ప్రత్యేకత ఏంటంటే మేము చాలా యూనిక్ కాన్సెప్ట్ తో డిజైన్ చేసాము. ఎక్కడ గుంటూరులో ఎక్కడా లేదు అలాంటి అంబియన్స్ క్రియేట్ చేసాము. అదే విధంగా ఫుడ్ క్వాలిటీ అండ్ హైజీన్ కూడా ఇస్తాము. అందరూ తప్పకుండా విచ్చేసి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాము. దాదాపు 90 మంది దాకా సిట్టింగ్ కెపాసిటీ ఉంటుంది. విడిగా కిట్టి పార్టీస్ చేసుకునే దానికి కూడా ఒక సెపరేట్ పార్టీ హాల్ అవైలబిలిటీ ఉంటుంది. సో అందరూ దాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. బిర్యానీస్ బాగా ఫేమస్ అండి. అది కాకుండా కాంటినెంటల్ అనేది మీకు డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకి, ప్లస్ ప్రోటీన్ ఫుడ్స్ అనేది ప్రత్యేకంగా డిజైన్ చేశాము. అది తప్పకుండా యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఆంధ్రాలో ఫస్ట్ టైం ఇటువంటి థీమ్ ఎక్కడ లేదండి. ఇక్కడే మన గుంటూరు, విజయవాడ చుట్టుపక్కల ఎక్కడ లేదండి. ఆంధ్రాలో ఫస్ట్ టైం ఈ టైప్ థీమ్ రెస్టారెంట్ వచ్చింది. ఒక 15 to 20 మెంబర్స్ వరకు సపరేట్ గా రూమ్, ఇబ్బంది లేకుండా అందరూ పార్టీ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు గుంటూరు ప్రజలందరూ రావాలని కోరుకుంటున్నాము. మండలం చిలుగురు గ్రామంలో గురువారం రాయితీపై రైతుకు అవసరమైన డ్రోన్ పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన ఎస్కేఎస్ గ్రూప్ షేక్ అబ్దుల్ ఆసిఫ్ రైతుకు 80% రాయితీపై డ్రోన్ అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్, గ్రామ సర్పంచ్ చిలుగురు మాణిక్యం, మండల వ్యవసాయ అధికారి ఆర్ విజయబాబు, పంచాయతీ కార్యదర్శి శరత్, రైతులు తదితరులు. ఇటొకటి తీయండి, అటొకటి తీయండి, అప్పుడు కవర్ అవుతుంది. అటు వెనకల నుంచి తీసి అందరు కవర్ అవుతారు. ఇన్సూరెన్స్ వచ్చేప్పటికి 2 days లో పోస్ట్ వచ్చిందా, లేదంటే నేను షేర్ చేస్తాను పీడిఎఫ్. వారంటీ సర్టిఫికేట్, వారంటీ బుక్ వచ్చేసరికి అక్కడ ఉండాలి. అలా తీసుకోవాలి. ఒకసారి ఫిజికల్ డ్యామేజ్ ఏమైనా ఉందో లేదో చూసుకోండి. ఇందులో అడుగుతాను. నేను దెబ్బలే అంతా మీరు వచ్చిందిరా. ఈరోజు దుగ్గిరాల మండలంలోని చిలుగురు గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్ ఆసిఫ్ గారికి ఎస్కేఎస్ కిసాన్ డ్రోన్ ని 80% సబ్సిడీతో అందించడం జరిగింది. కిసాన్ డ్రోన్ లాభం వల్ల తక్కువ సమయం ఎక్కువ లాభం పొందవచ్చు. ఎవరికైనా రైతులకి ఆసక్తిగా ఉంటే, ఇంటర్ చదివి ఉండి సొంత భూమి కలిగి ఉంటే ప్రభుత్వమే ఉచితంగా శిక్షణ ఇచ్చి డ్రోన్ ని అందించడం జరుగుతుంది. రైతులు, యువకులకు ఉపాధి కల్పిస్తున్న మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి చిలుకూరు రైతుల తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరూ రైతులందరూ ఈ డ్రోన్ ఉపయోగించుకొని మరి నారా లోకేష్ గారికి, చంద్రబాబు గారికి తెలియపరుచుకుని ఇంకా కావాల్సిన వాళ్ళు తెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. మండలంలోని చిలుగురు గ్రామంలో కిసాన్ డ్రోన్ అందించడం జరిగింది ఎస్కేఎస్ గ్రూప్కి. దీని ప్రయోజనాలు ఆల్రెడీ గతంలో కూడా మనం చెప్పుకుని ఉన్నాము. ముఖ్యంగా రైతులు వచ్చేసరికి యూనిట్ కాస్ట్ వచ్చేసరికి 9,80,000, అట్లాగే 80% సబ్సిడీలోను, రైతు పోర్షన్ వచ్చేసరికి 1,90,000. సో ఇది చాలా రైతుకి ఉపయోగమే కాకుండా ఈ నిరుద్యోగులకి ఒక ఉపాధి కల్పించినట్టు అవుతుంది. 2-3 ఎంప్లాయీస్ దీని మీద వర్క్ చేస్తారు. తక్కువ సమయంలో మనకి ఈ యొక్క ఎక్కువ ఎక్స్టెంట్ అనేది కవర్ చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే ఈ క్వాంటిటీ, ఈ యొక్క మందు ద్రావణాన్ని ఏదైతే మనం పిచికారీ చేస్తామో అది కూడా చాలా తక్కువ యూసేజ్ అనేది ఉంటుంది.
పర్యావరణ పరిరక్షణకు కూడా ఇది ఎంతో దోహదం చేస్తుంది. అట్లాగే ముఖ్యంగా మ్యాన్ పవర్ కూడా మనకి స్ప్రేయింగ్ ఎక్స్పెండిచర్ కూడా తగ్గుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ దుగ్గిరాల మండలంలో ఇప్పటివరకు మనం 3 టార్గెట్ అయితే 2 ఆల్రెడీ డెలివరీ ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇంకా కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా రైతు సోదరులు ముందుకు వచ్చి మీ యొక్క ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.